వీకాన్ వాలంటరీ కన్స్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్. ఇది ఒక వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ. వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కల్పించటం, వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో సపోర్ట్ చేయటం మరియు వినియోగదారుల కమిషన్ల ద్వారా న్యాయం జరిగేలా చేయడం కోసం ఈ సంస్థను స్టార్ట్ చేశాం. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ వీకాన్ సిన్స్ ఫిబ్రవరి 2024. రీసెంట్గా ఏపీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాం. ఆ కేసు అప్డేట్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కన్స్యూమర్ కమిషన్ అండ్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. 2022లో అపాయింట్ అయిన చాలా మంది ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ అంటే కన్స్యూమర్ కోర్ట్స్లో జడ్జెస్ యొక్క టెన్యూర్ ఈ మంత్ ఫిబ్రవరి 2026లో ఫినిష్ అయిపోతుంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ ప్రకారం కనీసం 6 నెలల ముందే స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, కానీ అది జరగలేదు. డిస్ట్రిక్ట్ కమిషన్లో 6 నెలల్లోనే మనం కేసు విన్ అయినా స్టేట్ కమిషన్లో మెంబర్స్ లేకపోవడం వల్ల సంవత్సరాలు వాయిదాలు పడుతున్నాయి. అలాంటిది ఇప్పుడు కానీ డిస్ట్రిక్ట్ కమిషన్లో జడ్జెస్ ఎగ్జిట్ అయితే కన్స్యూమర్ కమిషన్స్ పనిచేయవు, వినియోగదారులకి న్యాయం జరగదు. సో వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని, ఆ రిక్రూట్మెంట్ అయ్యే వరకు ఎగ్జిస్టింగ్ జడ్జెస్ టెన్యూర్ ఎక్స్టెండ్ చేయాలని మేము హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాం. ఈ విషయం గురించి లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్కి లెటర్స్ రాస్తూ ఉంది. 3 days బ్యాక్ స్టేట్ కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కన్స్యూమర్ కమిషన్స్ జడ్జెస్ టెన్యూర్ ఎక్స్టెండ్ చేస్తూ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇందులో కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అసలు గవర్నమెంట్ సెక్రటరీకి కన్స్యూమర్ కమిషన్ జడ్జెస్ టెన్యూర్ ఎక్స్టెండ్ చేసే పవర్ ఉందా? పోనీ ఉందనుకున్నా, అందులో ఎంతమందికి ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తే ఏజ్ లిమిట్ దాటిపోతుంది? ఏజ్ లిమిట్ దాటిన జడ్జెస్ని కూడా వాళ్ళ టెన్యూర్ ఎక్స్టెండ్ చేయొచ్చా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఈ రోజు హైకోర్టులో అడ్మిషన్ స్టేజ్లో ఉన్న మా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చూసి చీఫ్ జస్టిస్ గారు కూడా ఇవే క్వశ్చన్స్ అడిగారు. అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? రిక్రూట్మెంట్‌కి ఎంత టైం పడుతుంది? జడ్జెస్‌లో ఎంతమంది ఏజ్ లిమిట్ క్రాస్ అవుతారు ఈ టైంలో? అన్నిటికి ఆన్సర్స్‌తో రిపోర్ట్ ఫైల్ చేయమని 3 వీక్స్ టైం ఇచ్చారు గవర్నమెంట్‌కి. చీఫ్ జస్టిస్ గారు అడిగిన క్వశ్చన్స్ సూపర్బ్! గవర్నమెంట్ జీపీ అసలేం ప్రిపేర్ అవ్వకుండా వచ్చేసారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిస్‌లీడ్ చేయడానికి ట్రై చేశారు. స్టేట్ కమిషన్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో తెలీదు. ఏజ్ లిమిట్ తెలీదు. అసలు క్వోరమ్ ఉందో లేదో కూడా తెలీదు ఆయనకి. ఇలాంటి గవర్నమెంట్ లీడర్స్‌తో అసలు గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో ఆశ్చర్యంగా ఉంది. ఎనీవేస్, జడ్జెస్ టెన్యూర్ ఫినిష్ అవ్వడం వల్ల కన్స్యూమర్ కమిషన్స్ పని చేయకుండా ఉండే పరిస్థితి రాకుండా ఉండటానికి మేము చేస్తున్న ప్రయత్నం ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అండ్ హైకోర్ట్ ఈ కేసులో ప్రాపర్ డైరెక్షన్స్ ఇస్తే స్టేట్‌లో కన్స్యూమర్స్‌కి వీకాన్ ఎంతో సర్వీస్ చేసినట్టు అవుతుంది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌ని ఫైల్ చేయడంలో సపోర్ట్ చేసిన స్టేట్ కన్స్యూమర్ కమిషన్ అడ్వకేట్ మన్నె హరిబాబు గారికి అండ్ హైకోర్ట్ అడ్వకేట్ సందీప్ గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ వీకాన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్‌లో మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ థాట్. నేను సన్నీ రాజ్. ఐయామ్ అన్ అడ్వకేట్, రిఫార్మర్, యాక్టివిస్ట్ అండ్ అన్ ఎడ్యుకేటర్.